హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం మేమైతే శివాలయానికి వచ్చేసామండి. మేమిద్దరము శివాలయానికి వచ్చేసి శివాలయంలో అభిషేకానికి నీళ్లు తీసుకొని వెళ్తున్నానండి. చూడండి, చాలా సంవత్సరాల క్రితం శివాలయం అండి ఇది. శివాలయం పక్కనే సుబ్రహ్మణ్య స్వామి పుట్ట అండి. చాలా పెద్ద పుట్ట అండి. హైట్ లేదు కానీ వెడల్పులో ఉందండి, చాలా పెద్దది. ఆ పుట్టలో పాము కూడా ఉంటుందండి. ఇక్కడైతే ఆ పుట్టలో అయితే సుబ్రహ్మణ్య స్వామికి పాలు పోస్తారండి నాగుల చవితికి. ఇప్పుడు నేను శివాలయంలో అభిషేకం చేస్తున్నానండి, నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను. అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పంచాక్షర మంత్రంతో అభిషేకం చేస్తున్నానండి. నాకు అరుణాచల ఈశ్వరుడి మీద అభిషేకం చేస్తున్నట్టే అనిపించిందండి. నాకైతే అలాగే అనిపించింది. ఓం అరుణాచల ఈశ్వరాయ అంటూ నామస్మరణ చేసుకుంటూ నేనైతే అభిషేకం చేశానండి. నీళ్ళు తీసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాలతోనండి. ఓం అరుణాచల ఈశ్వరాయ నమః, ఓం అరుణాచల ఈశ్వరాయ నమః, ఓం అరుణాచల ఈశ్వరాయ నమః అంటూ అభిషేకం చేశానండి. నాకు చాలా ఇష్టం అండి అరుణాచల ఈశ్వరుడు అంటే. చాలా ఇష్టం అండి. ఇప్పుడు పసుపు కుంకుమలతో కూడా అభిషేకం చేస్తానండి. ఓం అరుణాచల ఈశ్వరాయ నమః, ఓం అరుణాచల ఈశ్వరాయ నమః అంటూ పంచాక్షరి మంత్రంతో పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తానండి. ఆ స్వామివారికి పసుపు కుంకుమతో అభిషేకం చేస్తే మనమైతే ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక తప్పక నెరవేరుస్తాడండి ఆ స్వామి కరుణ కటాక్షం మన మీద ఉంటుందండి, ఎల్లవేళలా ఉంటుంది. ఆ స్వామికి ఎంతో ఇష్టమైనయండి ఈ రెండు. పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే చాలా ఇష్టపడతాడండి స్వామి. ఆ స్వామికి పసుపు ఎక్కువ ఇష్టం అండి. స్వామికి పసుపు ఎందుకు ఇష్టమో ఒకరోజు ఒక వీడియో చేసి చెప్తానండి. ఇప్పుడైతే ఈ వీడియోలో చెప్పలేను నేను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం అరుణాచల ఈశ్వరాయ నమః, ఓం అరుణాచల ఈశ్వరాయ నమః అంటూ అభిషేకం చేస్తున్నానండి. స్వామివారు అభిషేక ప్రియుడు కదండి, అందుకనే అభిషేకం చేస్తున్నాము. అభిషేకం చేసేటప్పుడు నా నోట్లో మాత్రం ఎప్పుడు ఓం నమ శివాయ అంటూ ఆ శ్లోకము ఆ మంత్రమే ఉంటుందండి. నాకు తెలిసిన శ్లోకాలు చదువుతూ స్వామివారికి నేనైతే అభిషేకం చేశానండి. ఓం నిధనపతకాయ నమః, ఓం నిధనపతకాయ నమః, ఓం ఉద్వరాయ నమః, ఓం ఉద్వర్లింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వాలాయ నమః, ఓం జ్వాలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః, ఓం శశిధరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం పినాకినాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకనాథాయ నమః, ఓం ఉగ్రప్రియాయ నమః, ఓం నమ శివాయ, ఓం గంగాధరాయ నమః, ఓం జటాధరాయ నమః అంటూ నాకు తెలిసిన మంత్రాలు అయితే చదువుతూ నేనైతే శివ పూజ ఈ విధంగా చేసుకున్నానండి. ఎప్పుడు నేను శివ పూజలో కూర్చుంటాను కనుక అక్కడ మంత్రాలు చెప్తూ ఉంటే చదువుతానండి. అవే మంత్రాలు నేను ఈరోజు ఇక్కడైతే చేశానండి. ఇప్పుడు శివుణ్ణి మొత్తం మన స్వామివారిని అలంకరించుకున్నాక గన్నేరు పూలతో మారేడు దళాలతో ఈ విధంగా అలంకరించుకుంటానండి. మారేడు దళంతో ఈ విధంగా అలంకరించుకొని స్వామివారి పైన కాస్త అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనం మర్చిపోకుండా కాస్త గంధం వేయాలంటండి. తన తలపైన కాస్త గంధం వేయాలంట. వేస్తే చాలా మంచిదనేసి నాకు ఇక్కడ అయ్యగారులు కొంతమంది చెప్పారు. నేను అదే విధంగా ఇప్పుడు వేస్తున్నానండి. ఇక్కడ కూడా వీడియోలో చూడండి ఒక్కసారి, పైన కనిపిస్తుందండి ఖచ్చితంగా. వేసేటప్పుడు వీడియో ఉందో లేదో తెలియదు కానీ అక్కడైతే పైన కనిపిస్తుందండి. ఇప్పుడైతే స్వామివారిని ఈ విధంగా అలంకరించుకుంటున్నానండి. అయిపోయిందండి. మారేడు దళాలు గన్నేరు పూలతో స్వామివారిని ఇలా అలంకరించుకున్నానండి. ఇప్పుడు నాకెంతో ఇష్టమైన స్వామివారిని ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు వరిపిండితో దీపారాధన అండి స్వామివారికి వరిపిండి అంటే చాలా ఇష్టం అండి. దాంతో దీపారాధన ఈ విధంగా చేస్తే చాలా మంచిదండి. వరిపిండితో దీపారాధన చేసుకొని నువ్వుల నూనె పోయాలండి. ఖచ్చితంగా నువ్వుల నూనె పోసుకొని మనం స్వామివారికి ఈ విధంగా దీపారాధన చేస్తే మనం అనుకున్న కోరిక ఏదైనా సరే అండి నెరవేరుతుందండి. స్వామివారి నామాలు దిద్దుకొని
స్వామివారిది దీపారాధన చేశానండి. నేనైతే గంధంతో ఈ విధంగా నామాలు దిద్దుకొని స్వామివారి దీపారాధన వెలిగించానండి. ఓం నమ శివాయ అంటూనే నా నోట్లో ఈ పంచాక్షర మంత్రం కంప్లీట్ పూజ అంతా అయిపోయేదాకా ఉంటుందండి. గన్నేరు పూలు అంటే ఆయనకు చాలా ఇష్టం అండి. మారేడు దళం గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ స్వామివారికి దీపారాధన అయిపోయాక అరిచేతిలో హారతి ఇచ్చానండి. నాకు ఎంతో ఇష్టం ఆయనకి. ఎప్పుడైనా సరే నేనైతే అనుకున్నాను అనుకోండి, అరిచేతిలోనే హారతి ఇస్తానండి ఆయనకి. ఓం నమ శివాయ, 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 ఓం నమ. పురాతన గుడి అండి, చాలా సంవత్సరాల గుడి అండి. ఇది చాలా పురాతన గుడి. ఇప్పుడు హారతి ఇస్తున్నా చూడండి ఒక్కసారి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి ప్లీజ్. లైక్ చేయడం మర్చిపోకండి.